హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి ఆటమ్స్ నానా. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఈ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ నాన్న. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఈ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. నీట్లో నుంచి ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, జేడబ్ల్యూలో వచ్చేసి ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఇదైతే కొంచెము కొత్తగా ట్రై చేస్తున్నా, మీకు నచ్చితే కనుక చెప్పండి. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ వీడియోలో నుంచి నేనే కనిపిస్తాను, బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. ఓకేనా? సో ఒక్క వీడియో అయితే చూద్దాము. ఓకే, అందరికి మంచిగా అర్థమవుతున్నా సార్ అంటే నో ప్రాబ్లము. లేదా మీకు ప్రాబ్లం అనిపిస్తే కనుక బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. ఓకేనా? రైట్. సో ఈ ఒక్క వీడియోకి కొంచెం అడ్జస్ట్ కండి, కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు తెలుస్తుంది మీకు అర్థమవుతున్నదా లేదా అన్న విషయం. ఓకేనా? రైట్. చలో ఇక్కడ చూడండి అన్న. సో ఈ చాప్టర్ వచ్చేసి ఆటమ్స్ కదా. ఆటమ్ గురించి అయితే అందరూ తెలిసిన విషయమే, అవునా కదా? రైట్. సో ఇక్కడ చూడండి అన్న, సో అందరికీ ఈ ఆటమ్ ఏంటి, మాలిక్యూల్ అంటారు సార్, ఆటమ్స్ అంటారు సార్, ఇంకా ఎలిమెంట్స్ అంటారు సార్, ఇగో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అంటారు సార్, అసలు ఇవి ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ అని చెప్పేసి అంటే, సో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. ఓకేనా? ఈ వీటిలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అన్న విషయాన్ని. ఓకేనా? రైట్. ఏం లేదు. సో ఇది వచ్చేసి ఒక పెద్ద రాయిని తీసుకోండి, దీన్ని మనం ఏమంటామంటే ఒక సబ్స్టాన్స్ అని చెప్పేసి అంటాం నాన్న. ఓకేనా? ఈ రాయిని మీరు బ్రేక్ కనుక చేసిండ్రు అనుకోండి, పగలగొట్టిండ్రు అనుకోండి, ముక్కలు ముక్కలు అవుతాయి కదా. రైట్. సో ఈ ముక్కలు ముక్కలు అయిన దాన్నే, సో ఈ చిన్న చిన్న రాయిలను ఏమంటామంటే మాలిక్యూల్స్ అంటాం నాన్న. ఓకేనా? అర్థమైందా? రైట్. సో మళ్ళీ ఈ రాయిలను మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేయండి అన్న, ఇక బ్రేక్. ఓకే, చిన్న చిన్న పీసెస్ చేసిరా. రైట్. సో ఈ పీసెస్ అయినా ఈ పీసెస్ని మనం ఏమంటామంటే ఆటమ్స్ అన్న. ఓకేనా? అర్థమైందా? రైట్. సో దీని గురించి చాప్టర్ పేరు కూడా ఆటమ్స్ కదా, దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, మళ్ళీ దీనిలోంచి ఒక చిన్న రాయి తీసుకొని మళ్ళీ దాన్ని బ్రేక్ చేయండి అన్న. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటి, ఇది ఇసుక ఇక, అవునా కదా? వెరీ గుడ్. అంటే సో ఇక్కడ ఈ ఇసుకని ఏమంటామంటే మనం సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్పేసి అంటాం నాన్న. ఓకేనా? రైట్. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి, ఏం లేదు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ నాన్న. ఓకేనా? సో అందరు తెలిసిన విషయము, ప్రోటాన్స్ అనేది పాజిటివ్లీ చార్జ్, ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ చార్జ్, న్యూట్రాన్ అంటే దానికి అసలు చార్జ్ అంటూనే ఉండదు, అవునా కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూడండి నాన్న, సార్ ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ అన్నిట్లను మనం కంబైన్ చేస్తే ఏమవుతుంది నాన్న, అందరూ తెలిసిన విషయం సార్, రౌతులాగా మారుతాయి, కొంచెం పెద్ద పెద్ద రౌతులు అవుతాయి, అవునా కదా? రైట్. సో కాంబినేషన్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఫార్మ్స్ వాట్, ఆటమ్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, ఇగో చూడండి, చూసిండ్రా, కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. ఈ అన్ని రాయిలను కలిపితే ఏమవుతుంది, పెద్ద పెద్ద రాయిలు అవుతాయి కదా. ఈ పెద్ద పెద్ద రాయిలు అయిన దాన్ని ఏమంటాం నాన్న, మాలిక్యూల్ అని చెప్పేసి అంటాం నాన్న. ఓకేనా? అయితే ఈ పెద్ద పెద్ద రాయిలను కలపండి. ఓకే, కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్మ్స్ వాట్, సబ్స్టాన్స్. అంటే ఒక పెద్ద రాయిలాగా మారిపోయింది. అర్థమైందా? సింపుల్గా అర్థమైపోయిందా? చలో రైట్. సో అంటే ఇది మీకు ట్రిక్ నాన్న. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం అంటే, అవునా? రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, సో ఇక్కడ చూడండి, ఇంకొకసారి చెప్తున్నా, ఇది సబ్స్టాన్స్, దీన్ని పగలగొడితే మాలిక్యూల్స్, దీన్ని ఇంకా పగలగొడితే ఆటమ్స్, దీన్ని పగలగొడితే సబ్ అటామిక్ పార్టికల్స్. ఓకేనా? సో కాంబినేషన్లో మళ్ళీ ఈ నుంచి ఇది కాంబినేషన్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఆటమ్స్ అవుతున్నది, కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ మాలిక్యూల్ అవుతున్నది, కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ సబ్స్టాన్స్ అయిపోతున్నది. అర్థమైపోయింది కదా? రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, సో అందరికీ తెలిసిన విషయమే, మీ కెమిస్ట్రీలో కూడా వచ్చింది కదా. సో డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా. ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారా? జేజే థామ్సన్ కనుక్కున్నాడు. ఓకే, సో చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి నాన్న, -1.6 × 10⁻⁻19 కూలూమ్స్ కదా. సో ఆల్రెడీ ఎన్నో న్యూమెరికల్ చేసినాం కాబట్టి 12th స్టాండర్డ్లో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ దో 8th క్లాస్లో కూడా వచ్చింది కదా, 8th, 9th, 10th కూడా వచ్చినాయి కదా. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అందరికీ తెలుసు కదా. రైట్. సో ఇంకోటి ఏంటి, ప్రోటాన్ నాన్న. ఓకే, ఈ ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారంటే రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాను నాన్న. ఓకేనా? రైట్. సో ప్రోటాన్ యొక్క వాల్యూ ఏంటి, +1.6 × 10⁻⁻19 అన్న. ఓకే, సో రెండు సేమే, ఎలక్ట్రాన్కి ఏమో నెగిటివ్ అని రాస్తాం, ప్రోటాన్ ఏమో పాజిటివ్ చార్జ్ కాబట్టి ఇక్కడ ప్లస్ అని రాస్తాం. ఓకేనా? వాల్యూ అయితే సేమే రెండిటికి. ఓకేనా? ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాన్న.
ఓకే, మాస్ ఎంత ఉంటుందంటే ఎలక్ట్రాన్ది 9.1 ఇంటూ 10⁻⁻31 kg. ఓకేనా? రైట్. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత ఉన్నదంటే 1.67 ఇంటూ 10⁻⁻27 kg నాన్న. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఎక్కువ బరువుగా ఉంటుంది అంటే బరువు అని కాదు కానీ మాస్ దేనికి ఎక్కువ ఉన్నది? ప్రోటాన్కి మాస్ ఎక్కువ ఉన్నది నాన్న. ఓకేనా? అంటే సార్ మాస్ ఆఫ్ ప్రోటాన్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రానా? అవును నాన్న. ఇన్ కేస్ మీరు మీ కళ్ళతోటి ఈ రెండిట్లో ఏది కనిపిస్తుంది అని అంటే కనుక మీరేమనాలి? మీ కళ్ళతో చూస్తే కనుక సార్ ప్రోటాన్ కనిపిస్తుంది, ఎందుకంటే దీని యొక్క మాస్ అనేది ఎక్కువ ఉన్నది. అవునా కదా? రైట్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే స్మాలెస్ట్ పార్టికల్ మొత్తానికి అన్నిటికంటే చిన్నదేంటి? ఒక ఎలక్ట్రాన్ మాత్రమే నాన్న. ఓకేనా? ఇక్కడ వరకు అయితే అర్థమైపోయిందా? పర్ఫెక్ట్ అయిపోయినారా? రైట్, వెరీ గుడ్ బేటా. ఓకే, సో ప్రోటాన్ ఏంటి? పాజిటివ్లీ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఏంటి? నెగిటివ్లీ ఛార్జ్, న్యూట్రాన్కి అయితే ఛార్జ్ అంటూ ఉండదు నాన్న. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే ఇది దీని యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది సార్, ఎంత పెద్ద ఉంటుంది సార్ అని అంటే కంపేర్ చేస్తున్నా, నేను కంపేర్ చేసి చూపిస్తున్నా. ఓకే, సో ఇది వచ్చేసి ఒక ఫుట్బాల్ స్టేడియం నాన్న. ఓకే, ఈ ఫుట్బాల్ స్టేడియం ఎంత పెద్ద ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఓకేనా? ఈ ఫుట్బాల్ స్టేడియం ఎంత పెద్ద ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆటం అని చెప్పేసి అంటాం నాన్న. ఓకేనా? రైట్. ఈడ మధ్యలో గిదేంది సార్, గిది ఫుట్బాలా? కాదు, ఇది ఫుట్బాల్ కాదు. ఇక్కడ సెంటర్లో నిలబడి మీ చేతిలో ఒక చిన్న గోటీ పెట్టుకోండి. ఓకేనా? గోటీ అంటే తెలుసు కదా, గోటీలు మార్బుల్ అంటాం కదా, చిన్నప్పుడు గోటీలు ఆడినరా? రైట్, చేతిలో పట్టుకోండి. ఓకే, సో ఇంత పెద్ద స్టేడియం అనేది ఒక ఆటం అయితే మన న్యూక్లియస్ అంటాం చూడండి, సెంటర్లో ఉండేది ఆ న్యూక్లియస్ మీ చేతిలో ఉన్న గోటితో సమానం నాన్న. అర్థమైందా? అంటే ఆటం అనేది ఎంత పెద్ద ఉంటుందో. ఓకే, ఇంత పెద్ద సార్ ఆటం అనేది? అవును, ఇంత పెద్ద ఉంటుంది. ఓకే, రైట్. న్యూక్లియస్ తోటి కంపేర్ చేస్తే కనుక న్యూక్లియస్ చిన్న గోటి అంత సైజ్ ఉంటుంది నాన్న. ఓకేనా సార్? మొత్తం ఖాళీగానే ఉంటుందా? అవును నాన్న, మ్యాక్సిమం పార్ట్ ఖాళీగానే ఉంటుంది. ఓకేనా? అండ్ ఎంత? 99.86% అనేది మొత్తం ఖాళీనే, ఎంటీనే మొత్తం. అవును సార్, మరి ఈ ఎలక్ట్రాన్లు ఏడు ఉంటాయి సార్? ఇంత పెద్ద ఇంట్లో ఒక ఎలక్ట్రాన్లు 2 ఎలక్ట్రాన్లే ఉంటాయా? చాలా రైట్, చూపిస్తా. ఓకే, సో ఇది మన ఫాదర్, ఓకే, మన పేరెంట్స్ అనుకోవాలి. ఓకే, సో మీరు పిల్లలు కదా, ఒక ఎలక్ట్రాన్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతాయా? సేమ్ అంతే. ఇప్పుడు చూడండి నాన్న, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, రైట్. సో దానికంటే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు నాన్న మీకు ఒక నోట్ తెలవాలి. ఆ నోట్ అంటే ఏంటంటే సో ఈ విషయము నాకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే, పెద్ద కొత్తది ఏం కాదు, పాత నోటే ఇది. చూడండి ఒక్కసారి. ఇఫ్ వి గివ్ ఎనర్జీ టు ఎన్ ఎలక్ట్రాన్, ఇట్ టేక్స్ ద ఎనర్జీ అండ్ జంప్స్ ఇంటూ హయ్యర్ ఆర్బిట్, వైల్ కమింగ్ డౌన్ ఇట్ రిలీజెస్ ద ఎనర్జీ. అవునా కదా? రైట్. ఈవెన్ సో ఇక్కడ ఇది ప్రోటాను, ఓకే, ప్రోటాన్ కాదు, ఇది న్యూక్లియస్. సో ఇది మన ఆర్బిట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం, దీనికి ఎనర్జీ ఇస్తే ఏమవుతుందన్నా, నేను ఆల్రెడీ దీని గురించి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఏది? ఐరన్ మ్యాన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎలక్ట్రాన్ హ్యాస్ ఐరన్ మ్యాన్ సూట్ ఉంటే కనుక ఏమవుతుంది? సో అక్కడ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో చిన్న చూసింది అనుకోండి, మీకు ఖతర్నాక్ అర్థమైపోతుంది ఇది. ఓకే, సో ఇది కొత్తగా టాపిక్ అంటూ ఏం కాదు, పాతదే. ఓకేనా? రైట్. సో కొత్తది ఏం లేదు. ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది? ఎలక్ట్రాన్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అవునా? హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే ఉంటుందా? ఉండదు, పైన వచ్చి కిందికి వచ్చేస్తుంది కదా. ఈ స్టోరీ అయితే తెలిసిన విషయమే కదా. కిందికి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అవునా కదా? అవునా? రైట్. సో అదే పాయింట్ ఇక్కడ రాసిన, మీకు తెలిసిన పాయింటే, కొత్తగా ఏం లేదు. సో ఇన్ కేసు ఎవరికైనా తెలియకుంటే కనుక నోట్లో పెట్టుకోండి. ఓకేనా? గుర్తు పెట్టుకోండి అన్న. ఓకేనా? సో ఇక్కడ మంచి అబ్జర్వ్ చేయండి అన్న. సో ఇది ఏంటంటే ఒక ఆటం తీసుకుంటున్న ఒక సర్కిల్. ఓకేనా? ఇది ఆటము. ఓకే, ఒక్క నిమిషం. సో ఇది ఆటము. ఓకే, సో ఇది వచ్చేసి సెంటర్లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. సో ఇదేంటి? ఒక ఆర్బిట్ అనుకుందాం నాన్న. ఓకే, అంటే ఇది తెలిసిన విషయమే. ఓకేనా? రైట్. సో దీని గురించి మనం మాట్లాడతాము, ముందు దీని గురించే వస్తుంది. ఓకే, రైట్. మ్యాక్సిమం పార్ట్ మీకు తెలిసిన విషయాలే ఉంటాయి నాన్న దీంట్లో. ఓకేనా? అయితే ఏం లేదు, దీన్ని ఏమంటున్నా అంటే ఒక ఆర్బిట్ లాగా కన్సిడర్ చేస్తున్నా. ఓకేనా? ఆర్బిట్ అని ఇక్కడ రాసిన, చూసిండ్రా?
రైట్. సో ఈ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ అనేది తిరుగుతున్నది అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా, ఇట్లా అనుకుంటాం కదా, తిరుగుతున్నది. సెంటర్లో ఏముంటుంది నాన్న, తెలిసిన విషయమే, న్యూక్లియస్ కదా, అవునా కదా. రైట్. న్యూక్లియస్ ఏంటి, పాజిటివ్లీ చార్జ్. ఈ న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి నాన్న సార్, ప్రోటాన్స్ ఉంటాయి, ఇంకా న్యూట్రాన్స్ ఉంటాయి కదా. న్యూక్లియస్ అవతల అంటే ఆర్బిట్లో, ఇగో చూసిరా, ఆర్బిట్లో ఏముంటాయి నాన్న సార్, ఆర్బిట్లో ఓన్లీ ఎలక్ట్రాన్లు మాత్రమే తిరుగుతాయి, అవునా కదా. వెరీ గుడ్ బేటా. అయితే ఇక్కడ చూడండి, నేను మంచిగా చూడండి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఆర్బిట్లో ఏముంది, ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఛార్జ్ రాస్తున్నా ఇక్కడ రాసేటప్పుడు, సో వాట్ ఈస్ ద ఛార్జ్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్బిట్, ఏంటి, -E అని రాసుకోవచ్చా. ఎందుకంటే ఇక నెగిటివ్ ఛార్జ్ అంటే ఇది ఒక ఎలక్ట్రానే ఉంది కదా ఆర్బిట్లో. ఇగో ఈ ఆర్బిట్లో ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో కాబట్టి వాట్ ఈస్ ద ఛార్జ్ అంటే, సార్ ఒక ఎలక్ట్రాన్ ఉంది సార్ అని చెప్పేసి రాసుకోవచ్చు, అవునా. రైట్. ఈ న్యూక్లియస్ లోపల ఛార్జ్ ఎంత ఉంది అని అడిగితే కనుక మీరేమనాలంటే +or-ZE అనాలి. ఎందుకు సార్ ZE అనాలి, ఎందుకనంటే దీనిలో ప్రోటాన్స్ ఉన్నాయి, ఇంకా న్యూట్రాన్స్ ఉన్నాయి. సార్ న్యూట్రాన్ని పట్టించుకునే అవసరం లేదు కదా. అవును, మీరు అన్నది కరెక్టే సార్, ప్రోటాన్ని పట్టుకుంటే అయిపోతుంది కదా. రైట్, ప్రోటాన్స్ని పట్టుకుంటే సరిపోతుంది నాన్న, ఓకేనా. రైట్ సార్, మరి ఎందుకు +or-ZE అని రాసిండ్రు, ఈడనేమో ఏం రాయలేరు. ఈడ ఎందుకు ఏం రాయలేను అంటే, ZE అని ఎందుకు రాయలేను అంటే, ఈడ కనిపిస్తున్నది ఒకటే ఒక ఎలక్ట్రాన్ కనిపిస్తున్నది కాబట్టి ఇక 1 × E రాసుకోవచ్చా. రైట్, ఒకటే కనిపించింది కాబట్టి, ఓకేనా. రైట్. అయితే ఇక్కడ మనం ఏదైతే ఆటం తీసుకుంటున్నామో నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు మీకు, అది హైడ్రోజన్ ఆటమా, హీలియమా, లిథియమా, బెర్లియమా, బోరానా, ఎక్సెట్రా ఏదో మెన్షన్ చేయలే. కాబట్టి సో దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, ఓకేనా. అర్థమైందా. న్యూక్లియస్ లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయన్న విషయం తెలుసు, కానీ ఎన్ని ఉంటాయన్న విషయం తెలియదు. కానీ ఒక్క విషయం అయితే తెలుసు, అవునా. ఏంటది సార్, సో ఇక్కడ రాసిన చూడండి, ఇన్ ఎన్ ఆటమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అవునా కదా. రైట్. సో ఇక్కడ చూడంగానే, సో దీనిలో ఈ ఛార్జ్ న్యూక్లియస్ లోపల ఛార్జ్ ఎంత నాన్న, +or-ZE అని రాసిన కదా. అంటే ఇక్కడ మ్యాక్సిమంగా మనం ప్రోటాన్సే కన్సిడర్ చేస్తాం, అవునా. అంటే ఈ మైనస్ అనేది ఏం అవసరం లేదు మనకు, ఓకేనా. ఈ మైనస్ అవసరం లేదు, జస్ట్ ప్రోటాన్స్నే కన్సిడర్ చేస్తాం. ఈ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయంటే తెలవాలంటే ఎట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ ఏ ఆటం తీసుకున్నారో, అంటే మీరు తీసుకున్నది హీలియమా లేదా ఓకే హైడ్రోజనా, హీలియమా, లిథియమా, బెర్లియమా. హైడ్రోజన్ తీసుకుంటే 1E రాసుకోండి, హీలియం తీసుకుంటే 2E రాసుకోండి, లిథియం తీసుకుంటే 3E రాసుకోండి. సో ఇక బెర్లియం, బోరాన్ ఇక మీ ఇష్టం, ఇక ఏది తీసుకుంటే అది. ఇక అర్థమైపోయిందా. రైట్. అంటే అర్థమైపోయింది కదా. ఇక జనరల్గా ఈ ZE ఎట్లా రాస్తాము, సో క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్లో మీకు నేర్పించిన ఒక బాడీలో ఓకే, లేదా ఒక రాయిలో ఒక స్టోన్, ఓకేనా, ఒక స్టోన్ తీసుకొని మీ చేతిలో పెట్టిన, ఈ స్టోన్ లోపల ఛార్జ్ ఎంత ఉంది అని క్వశ్చన్ అడిగితే కనుక మీరేమనాలి సార్, ఛార్జ్ అనేది +or-NE ఉంది అని చెప్పేసి అనాలి కదా. రైట్. వాట్ ఈస్ ద ఛార్జ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద స్టోన్, మీ చేతిలో ఉన్న పెన్ను లోపల ఛార్జ్ ఎంత ఉంది అని అంటే మీరు డైరెక్ట్ అనాలి నాన్న, Q ఈజ్ ఈక్వల్ టు +or-NE అని అనాలి నాన్న, ఓకేనా. అయితే +NE అంటే ఏంటంటే ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయన్న విషయాన్ని ఇండికేట్ చేస్తుంది, -NE అని అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఇండికేట్ చేస్తుంది నాన్న, ఓకేనా. సో దీనికి సంబంధించిన న్యూమరికల్స్ కూడా ఉన్నాయి, నేను ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన నాన్న, ఓకేనా. అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏం లేవు కదా. వెరీ గుడ్. జస్ట్ మైనస్ అంటే ఎలక్ట్రాన్ ఇండికేట్ చేస్తుంది, +NE అని రాస్తే కనుక ప్రోటాన్ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఇక ప్రోటాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక అంటే న్యూక్లియస్ని తయారు చేసుకున్న మొట్టమొదటిసారిగా కనుక్కున్న వ్యక్తి ఎవరనంటే రుథర్ఫోర్డ్ నాన్న, ఓకేనా. సో నేనైతే పెద్ద ఫ్యాన్ అని రుథర్ఫోర్డ్ది, ఓకే. చలో మీరు కూడా వినండి ఆయన ఏం చెప్పిండు ఏంటి అన్నది, ఓకేనా. బోర్స్ ఆర్ రుథర్ఫోర్డ్ది డిఫెక్ట్ కదా, ఎవరికైతే తెలుసో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో నాకైతే రుథర్ఫోర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్ కానీ ఆయన చేసిన విధం కానీ ఆయన చెప్పే ఆలోచనలు కానీ నాకు నచ్చినాయి కాబట్టి నేను ఆయన ఫ్యాన్ అయినా. మీ ఇష్టము, పెద్ద ఫ్యాన్ అయితే కావచ్చు లేకుంటే లేదు, నాకు నచ్చింది కాబట్టి నేను అవుతున్నా, మీకు నచ్చకుంటే సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఓకే. ఫోర్స్ ఏం లేదు. చలో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫ్యాన్ కావచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. చలో నాన్న, ఈ రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేసిండు నాన్న, ఓకేనా. ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను సైజ్ ఆఫ్
న్యూక్లియస్. ఓకేనా, న్యూక్లియస్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, ఆటమ్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది అన్న విషయాలు చెప్పిండు నాన్న. ఓకేనా, సెంటర్లో అంటే న్యూక్లియస్ అంటాం కదా మనము, రైట్. సో ఇక్కడ ఏముంటుంది, ప్రోటాన్స్ కదా, ఇదేంటి పాజిటివ్లీ ఛార్జ్ కదా, ప్రతిసారి ప్లస్ 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 అని రాస్తాం కదా, ఆ విషయం చెప్పిన సైంటిస్టే మన రుదర్ఫోర్డ్ నాన్న. ఓకేనా, అర్థమైపోయిందా అందరికీ? ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా, రైట్. సో ఎట్లా కనుక్కున్నాడు, ఇక ఇంత పెద్ద సైజ్ ఉంటుందని, దానిలో చిన్నగా న్యూక్లియస్ ఉంటుందని ఏ విధంగా కనుక్కున్నాడంటే ఇదే ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నాను నాన్న, ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ నాన్న. ఓకేనా, రైట్. సార్ గిదేంటి సార్, గిదే డయాగ్రామ్ కొంచెం మంచిగా అనిపిస్తున్నా సార్. ఇది ఏం లేదు చెప్తా, దీని గురించి కూడా చెప్తా. ఏం లేదు, ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసిన చూసినరా. సో ఇది కొంచెం గజిబిజిగా అనిపిస్తున్నది కాబట్టి నెట్లో నుంచి ఇది డౌన్లోడ్ చేసిన. ఓకేనా, అంటే ఇట్లానే ఉంటుంది అనమాట మొత్తానికి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేసిండు అన్న విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను అన్న. సో ఇది ఏంటంటే ఈ బాక్స్ వేసిన చూసినరా, ఈ బాక్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఒక హీలియం న్యూక్లియస్ ఉన్నదన్న. ఓకే, అంటే ఏం లేదు ఇప్పుడు అండి, ఈ బాక్స్ ఏంటంటే మెయిన్గా ఇక సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఓకేనా, సోర్స్ అంటే ఏంటి, దీనిలో నిండా ఈ డబ్బాల మొత్తం ఇక ఓకే, దీని డబ్బాల మొత్తం ఏం నిండు ఉన్నాయి, ఆల్ఫా పార్టికల్లో నిండా ఉన్నాయి నాన్న. ఓకే సార్, ఆల్ఫా ఆల్ఫా అంటున్నారు కదా, ఏం ఆల్ఫా సార్, మాకు తెలియదు. ఆల్ఫా బీటా గామాలు తెలుసు సార్, మ్యాథ్స్ అయితే ఒక్కొక్క యూజ్ చేస్తాం మనం కదా, రైట్. అవే ఆల్ఫా అవే ఆల్ఫానా. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటంటే నాన్న, ఇక్కడ రాసిన చూసిండ్రా, ఆల్ఫా ఈజ్ హీలియం న్యూక్లియస్ నాన్న. ఓకేనా, అందులో ఎలక్ట్రాన్లు అంటూ ఏం ఉండవు ఆల్ఫాలో. ఓకేనా, ఎలక్ట్రాన్ అంటూనే ఉండదు, మీరు ఆల్ఫా అనగానే ప్రోటాను. ఓకేనా, హీలియం న్యూక్లియస్, హీలియం He2 4 అని రాస్తాం కదా, రైట్. అంటే ఇలా 2 ప్రోటాన్లు ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రాన్లు అయితే తీసేస్తున్నాం కదా, అంటే మిగిలిన ఏంటి, 2 ప్రోటాన్. ఇక్కడ రాసిన చూసినరా, ఈ 2 ప్రోటాన్లను ఏమంటాము, ఒక ఆల్ఫా పార్టికల్ అని చెప్పేసి అంటాం నాన్న. ఓకేనా, దీని యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే 4 AMU ఉంటుంది నాన్న. ఓకేనా సార్, ఈ 4 AMU ఏంటి సార్ చెప్తా, ముందు ముందు వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం, ఇప్పుడు వద్దు కానీ. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, ఈ డబ్బాలో ఏమున్నాయి సార్, అన్ని ఆల్ఫా పార్టికల్ ఉన్నాయి సార్. అవునా, ఈ ఆల్ఫా పార్టికల్ అట్లా ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఉన్నాయి అన్నట్టు చిన్న చిన్నగా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీని లోపల ఉన్న ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ రాసిన చూసినరా, ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ 5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ నుంచి వెళ్ళి 7.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అన్న. మెగా అంటే ఏం లేదు, 10⁻⁶. ఓకేనా, 10⁻⁶. కొంతమంది ఏమంటారు అంటే సార్ 10⁻⁻⁶ కదా సార్, -6 అంటే మైక్రో అంటాం నాన్న. ఓకేనా, 10⁻⁻⁶ అంటే మైక్రో, మెగా అంటే 10⁻⁶. ఓకేనా, రైట్. సో ఈ ఆల్ఫా పార్టికల్ యొక్క ఎనర్జీ ఎంత ఉంది, ఇక 5 నుంచి వెళ్ళి 7.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ కదా, రైట్. దీనిలో అయితే మొత్తం అంతగానం ఎనర్జీ ఉందా సార్, అవును ఉంది. అయితే ఏం లేదు, దీన్ని నేను ఒక చిన్న హోల్ చేసింది అనుకోండి, ఏమవుతుంది సార్, ఫట్ అని బయటకు వస్తాయి సార్ అన్నీ కదా, ఈసారి గిట్లా ఇట్లా పోతాయి, గిట్లా పోతాయి కదా, అవునా కదా సార్, ఇష్టం వచ్చినట్టు ఇట్లా పోతాయి సార్, ఇట్లా పోతాయి సార్, ఇటు 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 పోతాయి కదా. అవును సార్, గిడ ఏం పెట్టింది సార్, ఇగో గివి లెడ్ బ్రిక్స్ నాన్న. ఓకేనా, ఈ బ్రిక్లు అంటే ఏంటి, మన ఇటుకలు. ఓకే, ఇటుకలు, బ్రిక్స్ అంటే అయితే తెలుసు కదా అందరికీ, బ్రిక్లు. ఓకే, ఇటుకలు నాన్న ఇవి. ఓకేనా, రైట్. సో ఈ ఇటుకలు పెట్టిన ఎందుకనంటే అవి ఏదేంతో మేడప్ తయారు చేయబడినాయి అంటే లిడ్ బ్రిక్స్ నాన్న. ఓకే, లిడ్ అనే మెటీరియల్తో అట్లాంటి గోడలు కట్టేసిన ఇక్కడ. ఎందుకు కట్టినాం సార్ అని అంటే ఏం లేదో చిన్న కారణము. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ ఇట్లా పోతున్నాయి కదా, ఆల్ఫా పార్టికల్ అవి అటు ఇటు ఇటు అటు పోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ గోడలు కట్టేసినాం అనుకోండి, ఈ గోడ దాకి ఇట్లా పోతుంది అన్నట్టు ఇక మొత్తానికి అయితే. ఓకే, ఏం లేదు, గిలా వాటర్ ఉన్నాయి అనుకుందాం, గిలా మొత్తం వాటర్ నిండి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక చిన్న హోల్ చేసినారు, ఏమవుతుంది, వాటర్ అటు ఇటు 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 పోతుంది కదా. ఇక్కడ గోడ కట్టడం వల్ల ఏమవుతుంది సార్, ఇట్లా దాకి ఇట్లా పోతుంది సార్, అంటే అంతే ఇక. ఓకేనా, రైట్. ఈ ఆల్ఫా పార్టికల్ని ఒక బీమ్ లాగా మారుస్తుంది అనమాట ఈ గోడలు, అంతేనా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, రైట్. ఈ ఆల్ఫా పార్టికల్ని స్ట్రేట్గా మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకేనా, రైట్. సో టు మూవ్, ఇగో ఇక్కడ రాసిన చూసినా బ్లాక్ కలర్లా, టు మూవ్ ద ఆల్ఫా పార్టికల్ ఇన్ స్ట్రేట్ లైన్. ఈ బ్రిక్స్ యూజ్ ఏంటో అర్థమైపోయింది కదా, రైట్. అంటే ఇది ఏం లేదు, ఈ బ్రిక్స్లో ఏం చేస్తున్నాయంటే ఈ గోడలో ఈ ఆల్ఫా పార్టికల్ని స్ట్రేట్గా పోయేటట్టు చేస్తున్నాయి నాన్న. ఓకేనా, అవును సార్, గిదేంటి సార్ గిట్లా రాసిండు, ఏదన్నా గుద్దుకుంటున్నాయి, అవును ఇది వచ్చి దీన్ని దాక్కుతున్నాయి. ఇది ఏంటంటే ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ నాన్న. సార్ ఈ గోల్డ్ ఫాయిల్ అని లేదు సార్, గోల్డ్ అయితే తెలుసు, బంగారం అని. ఈ ఫాయిల్ అంటే ఏంటి సార్, ఏం లేదు నాన్న, ఒక గోల్డ్ని తీసుకోండి, ఒక కత్తి తీసుకోండి, కటా 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 దీన్ని కట్ చేయండి ఇక ముక్కలు. ఓకేనా, అంటే పేపర్ లాగా కట్ చేయండి సార్. పేపర్ అంతా సన్నగా కట్ చేయరా సార్ మాకు, సరే మీకు ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైపోయిందా,
అంటే ఇక మొత్తం ఒక పీస్ తీసుకొని ఇక్కడ పక్క పెట్టండి, ఇదే కదా ఒక చిన్న పీసు. సార్ అంటే దీన్నే గోల్డ్ ఫాయిల్ అని చెప్పేసి అంటున్నాం నాన్న, అర్థమైందా? అవును సార్, ఇది ఎందుకు సార్ గోల్డే తీసుకున్నారు, వేరే తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఈ గోల్డ్ ఫాయిల్ తీసుకుంటే కనుక నాన్న ఏం లేదు, అంటే దీన్ని సన్నగా కట్ చేయొచ్చు అనమాట మనము, ఓకేనా? పేపర్ ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా కట్ చేయొచ్చు, అంటే గోల్డ్ యొక్క స్పెషాలిటీ అనమాట అది, ఓకేనా? ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా కట్ చేయొచ్చు. అవును సార్, మంచిగానే లావు ఉన్నా సార్ మరి ఇదైతే. సరే లావు ఉండని ఏమన్నా ఉండని, కానీ ఇక్కడ సన్న గోల్డ్ ఫాయిల్ అంటే అది అన్నా నేను. ఓకేనా? సరేనా? అయితే ఇక్కడ రాసి చూసిరా, దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలంటే, థిక్నెస్ కాదు థిన్, ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి కదా. రైట్, 10⁻⁻6 నుంచి 10⁻⁸ మీటర్స్ ఉండాలి నాన్న, ఓకేనా? అర్థమైందా? రైట్. అయితే సార్ ఇది ఎంత సార్ అంటే పేపర్ లాగా, అంటే పేపర్ అంతా మనము సన్నగా కట్ చేస్తే సరిపోతుందా గోల్డ్ని? కాదు, ఇది పేపర్ అనుకోండి, ఇది థిక్నెస్, ఓకే? థిక్నెస్ అంటే మీకు ఎప్పుడు పెట్టాలి, ఆ వీడియోలో ఉంటే మంచిగా అనిపిస్తుండే. మీరు చేతిలో పేపర్ పట్టుకోండి, ఓకే? రైట్, పట్టుకున్నారా? ఇగో ఈ పై నుంచి చూడండి సార్, ఇట్లా ఒక గీత లెక్క కనిపిస్తున్నది సార్ కదా. ఇగో అంటే మీరు చేతి ఈడున్నది, ఇంకొక వేలు ఏమో ఈడున్నది, అంతేనా? రైట్ సార్, ఇది సన్నగా ఉన్నా సార్ కదా, అందులో నుంచి ఇంకా సన్నగా చేయండి, ఓకే? అందులో ఇంకా సగం చేయండి, ఆల్మోస్ట్ అదే పార్ట్ అన్న. అబ్బా ఇంత సన్నగా సార్, ఇంత సన్నగా ఎందుకు సార్ చెప్తా, దానికి కూడా కారణం ఉన్నది. ఇంత సన్నగా ఎందుకు కట్ చేయాలి సార్ చెప్తానా? అంటే ఎందుకు కట్ చేయాలి అని అంటే, సో ఇక్కడ వచ్చిండ్రా, సో ఇదే మన పేపర్ అని చెప్పేసి అనుకుందాము, పేపర్ కాదు మన గోల్డ్ ఫాయిల్, ఓకేనా? రైట్, సో గోల్డ్ ఫాయిల్ ఏముంటాయి నాన్న, అన్ని ఆటమ్స్ ఉంటాయా సార్? ఉంటాయి, ఇవన్నీ గుర్రంగా ఉండేవి ఆటమ్స్ నాన్న, ఓకే? రైట్, ఇట్లా నిండా ఉంటాయా? అవును సార్, నిండా ఉంటాయి, ఓకే? అంటే మీరు ఎంత సన్నగా కట్ చేస్తున్నారో, ఇగో కట్ చేసి చూసిండ్రా, ఇగో గిడ, అంటే మీరు కట్ చేసేది ఎట్లా ఉండాలంటే ఒకటే ఆటం ఉండాలన్నమాట, ఇలా ఈ లేయర్లో ఒక్కొక్క ఆటం కనిపించాలి మీకు, ఓకే? ఇది కట్ చేసుకోండి, ఇలా సార్ ఒకటే ఆటంలు ఉన్నాయి సార్, ఈ పేపర్ మొత్తం తీసుకుంటే 1 2 3 4 5 ఆటంలు ఉన్నాయి సార్ కదా. రైట్, మీరు కట్ చేసి ఎట్లా ఉండాలంటే ఒకటే ఆటంలోకి ఉండాలి అన్నీ, ఓకే? ఇదొక ఆటము, అవునా? రైట్, ఇదొక ఆటం, అర్థమైపోయిందా? ఈ ఒక పీస్ అనేది ఇక్కడ పెట్టినా నేను, అర్థమైందా? ఈ పీస్ ఉన్నా చూసిండ్రా ఆటం, సో ఈ పీస్ కట్ అని రాసిన ఇక్కడ చూసిండ్రా, కట్ అని, ఓకే? రైట్, ఈ కట్ చేసిన పీసే ఈడున్నది, ఓకేనా? అంటే ఈ పీస్లా, ఈ పేపర్లా ఎన్ని ఆటంలు ఉన్నాయి సార్? ఒకటే ఆటం ఉన్నా సార్, అంటే ఈ ఆటమ్స్ అనేటివి ఒకే లేయర్లో ఉన్నాయి అన్నమాట నాన్న, అర్థమైపోయిందా? రైట్, దీని పక్కకు లే సార్, ఇటు సైడు లే సార్, ఎన్ని ఆటంలు ఉన్నాయి? ఒకటే, ఇక ఈ లైన్లో అన్నీ ఒకటి ఉన్నాయి కదా, అర్థమైందా? అంటే అంత సన్నగా ఉండాలన్నమాట మనం కట్ చేసేది, ఓకేనా? రైట్, సో అదే సైజ్ ఇది నాన్న, ఓకే? రైట్ సార్, ఇదైతే పెట్టినాం కదా, ఒకటే ఆటం ఉన్నది కదా, అవును ఉంది. అయితే గిదేంటి సార్, గీ లైన్ ఏంటి సార్ గిట్లా పెట్టినరు? అదేంటంటే నాన్న, ZNS స్క్రీన్ నాన్న, జింక్ సల్ఫైడ్ ది స్క్రీన్, ఓకే? సార్ ఎందుకు సార్ ఈ స్క్రీన్ పెట్టినరు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తా, ఓకే? ఆల్ఫా పార్టికల్స్ అనేటివి సో ఇట్లా పోతున్నాయి కదా, పోయిన తర్వాత సార్ ఇక్కడ గోల్డ్ ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ దీనికైతే తాకుతుంది సార్, అవునా? తాకిన తర్వాత దీనిలో నుంచి బయటికి వస్తుంది. అబ్బా నిజంగా సార్? నిజమేనా? ఓకే సార్, ఇట్లా గుద్దుకొని ఈయన ఆగిపోవు, ఇళ్ళ నుంచి బయటికి వస్తాయి నాన్న ఆల్ఫా పార్టికల్లో, ఓకేనా? ఇట్లా పోతున్నాయి, ఈ స్క్రీన్కి వచ్చి తాకుతుంది, ఓకేనా? ఎప్పుడైతే ఈ స్క్రీన్ అయితే పైన వచ్చి పడ్డదో అక్కడ మీకు లైట్ అనేది ఫ్లాష్ అవుతుంది నాన్న, ఓకేనా? చిక్ అని చెప్పేసి మెరుపులు కనిపిస్తాయి నాన్న, ఓకేనా? ఇన్ కేస్ ఆ ఆల్ఫా పార్టికల్ వచ్చి ఈడ తాకింది అనుకోండి, ఈడ ఒక మెరుపు కనిపిస్తుంది, లైట్ గెట్ ఫ్లాషెస్ అనమాట, ఓకేనా? అర్థమవుతుందా? లైట్ వచ్చి ఈడ పడితే ఈడ ఒక మెరుపు కనిపిస్తుంది, ఈడొచ్చి పడితే ఈడొక మెరుపు కనిపిస్తుంది. సార్ కళ్ళతో చూడొచ్చా సార్? కష్టము, కళ్ళతో అయితే కనిపించదు కానీ, ఓకేనా? రైట్, ఏం చేయాలంటే ఈడ ఒక డిటెక్టర్ పెట్టినా, ఓకే? సో ఇది డిటెక్టర్, ఈ డిటెక్టర్ పేరే మైక్రోస్కోప్ ద్వారా మీరు చూడొచ్చు నాన్న, ఓకే? ఇగో మీ కళ్ళు వేసిన చూసినరా? రైట్, సో ఈ మీ కళ్ళతోటి ఇంట్లో చూడాలా, కింద చూడాలి, ఇట్లా రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు మీకు, ఇక్కడ స్పార్క్లు వచ్చినాయా లేవా లైట్లో, ఓకే? ఇది అనేది ఏంటంటే మూవబుల్ నాన్న, ఇది తీసుకుపోవచ్చు, ఇట్లా చుట్టూరా తిప్పచ్చు, ఓకేనా? ఇట్లా తీసుకుపోవచ్చు అన్నట్టు దాన్ని, అంటే ఓకేనా? అంటే ఏ యాంగిల్లో ఇక్కడ చూసిండ్రా, ఈడొచ్చి తాకింది, ఓకే? ఇంకా ఈడొచ్చి తాకింది, ఈ యాంగిల్ అంటే, అవునా? ఈ కొంత యాంగిల్లో ఈడ వచ్చి మెరుపులు కనిపించినాయి, ఇంకా కొంచెం యాంగిల్లో చూస్తే కనుక ఈడొక మెరుపు వచ్చింది, ఈడొస్తే కనుక ఈడొక మెరుపు కనిపించింది, ఓకే? ఈడ వస్తే ఇక్కడ ఒకటి వచ్చింది, అంటే ఇక్కడ రాలేవు అన్నట్టు, అంటే ఇక్కడ రాలేవంటే కారణం ఏంటో అన్నీ చెప్తా, ఓకేనా? రైట్, రూదర్ఫోర్డ్ సైంటిస్ట్ అన్నిటికీ కారణాలు చెప్పిండు అన్న, ఓకేనా?
రైట్. సో ఇగో ఇదే ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మీకు మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇగో చూడండి. ఓకే రైట్. సో ఇది చూడండి అన్న, ఇగో ఇదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కొంచెం నీట్గా ఉన్నది. ఓకే రైట్. చలో చూడండి అన్న. అబ్బా ఇది ఇట్లా అయిపోయిందా? ఒక్క నిమిషం సరే కనిపిస్తుందా? ఒక్క నిమిషము పక్కకి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టినా కానీ అన్నీ ఇవే కనిపిస్తున్నాయి కదా. రైట్ చలో ఉండని. ఇప్పుడైతే కొంచెం క్లియర్ అయినది కదా. రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, ఇగో ఈ డబ్బాలా ఏమున్నది, ఆల్ఫా పార్టికల్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా రైట్. ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాయా? సార్ ఇక్కడ గోడలు లేవు కదా సార్. ఇక్కడ గోడలు పెట్టలేడు కానీ మనం అయితే పెట్టినాం, ఏం లేదు ఇట్లా చీర పోవడానికి. ఓకేనా ఇంట్లో నుంచి పోయినాయి. ఇగో ఇదే గోల్డ్ ఫాయిల్ మనది. ఓకేనా ఇగో ఇంట్లో పడంగానే ఏమవుతున్నది, ఇగో ఆల్ఫా రేస్ పోతున్నాయి. ఇగో కనిపిస్తుందా ఇగో ఇక్కడ? ఓకే మెరుపులు కనిపిస్తున్నాయా? సార్ ఇగో గిడ కూడా కనిపిస్తున్నా సార్. ఇగో ఇగో ఇంకోటి గీడ కనిపిస్తుంది చూసిరా. ఇగో ఈడ కూడా ఉన్నది ఒకటి మెరుపు. ఇగో ఈడ ఒకటి ఉన్నది కదా. ఇగో ఈడ ఒకటి ఉన్నది. ఇగో ఈడ అమ్మ గీడ వరకు కూడా పోతాయి సార్. అంటే గిట్లా గుద్దుకొని ఇట్లా పోతాయేమో కదా. చెప్తా అన్నీ చెప్తా. ఓకే ఇంట్లో లోపల పోయినేమో ఈడ తాకుతున్నాయి సార్. సార్ ఎక్కువ గీడ ఉన్నాయి సార్, ముందటనే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎక్కువ కదా. గీడ 1 2 ఇగో 1 2 3 4 5. ఓకే 5 సార్. అంటే ఇటు సైడ్ 5 ఉన్నాయి సార్. అవునా గీడ అయితే ఎక్కువ ఉన్నాయి కదా. ఇగో కనిపిస్తున్నాయా లైట్లు? అర్థమైందా? రైట్. సో ఈ విషయంనే ఈ పాయింట్నే అబ్జర్వ్ చేసిండు అనమాట. ఓకేనా మన రుదర్ఫోర్డ్ సైంటిస్ట్. ఓకేనా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా, కొంచెం మంచిగా ఉన్నాయి కదా ఈ డయాగ్రామ్ అనేది. రైట్. సో ఇప్పుడు దీన్ని చిన్నగా చేసేస్తా ఇక నేను. ఓకే కొంచెం పక్క పెట్టేస్తా ఇక. ఓకే రైట్. సో ఇది పక్క పెట్టేస్తున్నాను నేను. ఓకేనా రైట్. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి అన్న విషయం అయితే మీకు అర్థమైపోయింది కదా. రైట్. సో ఇక్కడ చూడండి అన్న. సో ఇప్పుడు ఏంటంటే గ్రాఫ్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ N అండ్ స్కాటరింగ్ యాంగిల్ తీటా. ఈ స్కాటరింగ్ యాంగిల్ అంటే ఏం లేదు, ఇగో ఇది స్ట్రేట్గా పోతుంది కదా. ఆల్ఫా పార్టికల్ ఇట్లా పోయింది 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 అని చెప్పేసి అన్నా కదా. ఈ స్ట్రేట్ లైన్లోంచి ఎంత యాంగిల్తో పోయింది, ఎంత యాంగిల్తో ఇక్కడ వచ్చి లైట్ అనేది ఫ్లాష్ అయింది అన్న ఈ యాంగిల్ని ఏమంటాం, స్కాటరింగ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం నాన్న. అంతే. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ వేద్దాము. గ్రాఫ్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ N అండ్ స్కాటరింగ్ యాంగిల్ తీటా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎన్ని పార్టికల్ పంపిద్దాం సార్, ఇందులో నుంచి ఎన్ని వస్తున్నాయి అసలు ఆల్ఫా పార్టికల్? 10 20 30 40? కాదు, 10⁶ వస్తున్నాయి. అర్థమవుతుందా? 10⁶ ఆల్ఫా పార్టికల్ పంపిస్తున్నాం. 10⁶ అని కాదు, మీ ఇష్టం ఎన్నన్నా లక్షలు కూడా పంపించుకోండి. ఈ నుంచి లక్షలు పోతే ఏమవుతున్నది అన్న విషయం ఇప్పుడు గమనించిన సైంటిస్టే రుదర్ఫోర్డ్ నాన్న. ఓకేనా అయితే ఎట్లా ఉన్నదంటే ఇది రియల్గా అయితే ఇట్లా లేదు గ్రాఫ్ అనేది. సో కొంచెం మీ బుక్స్లో కొంచెం మంచిగా ఇచ్చిండు, నేను ఏదో అందాజాగా రాసిన. ఓకేనా సో ఇక్కడ గ్రాఫ్ ఎట్లా ఇచ్చిండంటే, సో గ్రాఫ్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే వై యాక్సిస్లో నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ తీసుకుంటున్నా. ఇదేంది 10 ఉన్నాయి ఇక్కడ 10 పవర్ అంటే ఇక్కడ 100 ఉన్నాయి, ఇక్కడ 1000 పంపిస్తే ఎంత యాంగిల్తో స్కాటరింగ్ అవుతుంది? ఇక 10⁴, 10⁵, 10⁷. ఇక మీ ఇష్టం ఏంటన్నా తీసుకోండి ఇక. ఓకేనా రైట్. సో ఎంత యాంగిల్తో 10 పార్టికల్ పంపిస్తే ఎంత యాంగిల్తో స్కాటరింగ్ యాంగిల్ కనిపించింది? ఇగో 40 degrees, 60 degrees, 80, 100, ఇగో 180 degrees. ఓకేనా రైట్. సో ఎక్కువ పార్టికల్ కనుక పంపిస్తే కనుక నాన్న ఈ గ్రాఫ్ని చూస్తేనే తెలిసిపోతున్నది మనకు. ఓకే అంటే తక్కువ యాంగిల్తో ఇగో చూసినరా 20 degrees అంటే 10⁷ అంటే ఇక దాదాపు ఇక లక్షలు అయ్యి అనుకోండి. ఓకేనా అంటే 1,10,00,000 దగ్గరికి ఇక. ఓకేనా రైట్. సో 1,00,000 పంపిస్తే ఏమవుతున్నది? 20 degrees యాంగిల్తో స్కాటరింగ్ అవుతున్నాయి. తక్కువ అంటే ఇగో తక్కువ ఉన్నది, ఇంకా తక్కువ అయితే ఇగో ఇంకా తక్కువ, ఇంకా ఇగో అరే ఇది 1000 కదా, 1000 పార్టికల్ పంపిస్తే 80 తోటి పోతున్నాయి. ఓకే అందులో ఇగో ఓకే 10² ఇక 100 పార్టికల్ ఏమో ఇట్లా పోతున్నది. ఇగో 10 కదా, ఇక 10 ఏమో ఇక్కడ ఎంతో కొంత వాల్యూ. ఓకే అంటే ఆల్మోస్ట్ ఒకటే ఒక పార్టికల్ అబ్జర్వ్ చేసిర్రా మంచిగా చూడండి. సార్ ఇగో 180 degreesతో ఉన్న సార్ ఒక పార్టికల్ కదా. అంటే మొత్తానికి మీరు 10⁷ పార్టికల్స్ కనుక పంపిస్తే అందులోంచే చాలా తక్కువ అంటే ఒకే ఒక పార్టికల్ అనేది ఇది తాకి రివర్స్గా పోతున్నది అనమాట. అంటే ఏం లేదో ఇక్కడ ఏం లేదో ఆల్ఫా పార్టికల్ ఇట్లా పోయి ఓకే దీనికి గుద్దుకొని మళ్ళీ వెనక్కి పోతున్నది అనమాట. అప్పుడు 180 degrees కదా అనేది మనము దాన్ని రివర్స్గా పోతున్నదని అంటే అవునా రైట్. అంటే ఒకటే పార్టికల్ ఉన్నదన్న. సో ఇక్కడ రాసిండు చూసిండ్రా పాయింట్స్ రాసిండు. సో మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ 99.86 వెంట్ అన్డీవియేటెడ్ అంటే θ = 0. ఓకే వెంట్ స్ట్రేట్ లైన్ అన్న. ఓకేనా అర్థమవుతుందా? వెంట్ స్ట్రేట్ ఇక్కడ లైన్ అని రాయలే,
ఓకే రాద్దామా. వెన్ స్ట్రేట్ లైన్, ఓకేనా. చాలా రైట్. సో చూసిర్రా, మీరు కనుక 100 పార్టికల్లు పంపించారు అనుకోండి, 100కు 100 అంటే 99.86% అన్నీ ఏమైనాయి, ఇట్లా సీదా వెళ్ళిపోయినాయి నాన్న. ఓకేనా, సీదా వెళ్ళిపోయి ఇక్కడ స్క్రీన్కి తాకుతున్నాయి. ఓకేనా, ఇది స్క్రీన్ అనుకుందాం. ఓకేనా, సో ఇదేంది, ఓకే అల్యూమినియం ఫాయిల్, ఇక్కడ స్క్రీన్ ఉన్నది. మ్యాక్సిమంగా 99.86% చూసిర్రా, అన్నిటికీ అన్ని ఆల్మోస్ట్ అన్నిసారిగా, అంతేనా. రైట్, అన్నిటికన్నీ ఈయన్నే ముందటికి వచ్చి తాకినాయి అన్నట్టు. ఓకేనా, రైట్. సో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్సైడ్ ద ఆటమ్ ఈజ్ ఎంటీ, అంతేనా. అవును, మీరు ఎన్నైతే పంపించిండ్రో, ఈ నుంచి ఎన్నైతే పంపించిండ్రో అన్నీ ముందటికే పోయినాయి అంటే ఏంటి కారణము, ఓకే, అంటే మొత్తం ఖాళీగా జాగా ఉన్నది కాబట్టి ముందటే వచ్చి తాకింది అన్నట్టు. ఓకేనా, అర్థమవుతుందా, ఈయనే వచ్చి తాకింది అన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్సైడ్ ద ఆటమ్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు తెలిసిందా మీకు ఎందుకు అన్నదే. ఓకే రైట్. సో పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్ ఈడున్నది, ఆటమ్ ఏమో ఇంత పెద్దగా ఉన్నది. అర్థమైందా, ఇదేమో చిన్నగా ఉన్నది. అందుకోసం ఎన్ని ఎలక్ట్రాన్లు ఆల్ఫా పార్టికల్ ఇట్లానే పోతున్నాయి అన్నట్టు. ఓకే, పోతున్నాయి. ఓకే, లాస్ట్కి స్క్రీన్కి వచ్చి తాకినాయి అన్నట్టు. ఓకేనా, అర్థమైపోయిందా అందరికైతే. రైట్. సో అందుకోసము ఇక స్టేడియం తోటి కంపేర్ చేసిన చూసిరా, ఫుట్బాల్ స్టేడియం, ఇక్కడ చిన్న గోటి అన్నట్టు న్యూక్లియస్ అనేది. ఓకే, ఖాళీగా ఉంటుంది మొత్తము. అదే పాయింట్ ఇక్కడ అబ్జర్వేషన్లో రాసిండు అనమాట. ఓకేనా, ఇవి ఇక్కడ చూడండి 99.86 ఉంది కదా, మిగిలింది ఎంత, 100 నుంచి వెళ్ళి 99.86 తీసేస్తే ఎంత, ఓకే ఎంత వస్తుంది, 0.14 వస్తుంది కదా. ఆ 0.14% గురించి కూడా మాట్లాడినా. ఓకే, 0.14% ఆఫ్ ఆల్ఫా పార్టికల్ డీవియేట్ మోర్ దాన్ 1 డిగ్రీ. ఓకేనా, రైట్. సో 0.14 అనేది 1 డిగ్రీ కంటే బెండ్ అయిపోతుంది నాన్న. ఓకేనా, అంటే ఎట్లా ఏం లేదు, ఇట్లా పోయిందా అంటే ఏం లేదు, ఇట్లా బెండ్ అవుతున్నాయి అన్నట్టు. ఓకే, ఎంత కొంత యాంగిల్ ఇట్లా పోతున్నాయి అన్నట్టు. ఓకే, మ్యాక్సిమం ఇట్లానే పోయినాయి స్ట్రేట్గానే, కానీ తక్కువ పార్టికల్ కొంచెం ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా పోయినాయి అన్నట్టు. ఓకే, ఈడ కొన్ని ఓకే, ఈడొకటి డైరెక్ట్ ఇట్లా పోయేది, డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకేనా, అర్థమైతే మొత్తానికి గుండ్రంగా ఉంటుంది కదా ఇది. కొన్ని ఇట్లా అవి కూడా ఎంత, ఈ పర్సంటేజ్ ఎంత, దీని 0.14% కదా. రైట్, చూడండి అన్న. సో ఇక్కడ స్కాటరింగ్ యాంగిల్ టీటా ఇచ్చింది కదా ఇక్కడిది. సో ఈ పాయింట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మన రూదర్ఫోర్డ్ చెప్పిండు. సో ఫార్ములా ఏం చెప్పిండంటే, ఇక నంబర్ ఆఫ్ ఆల్ఫా రేస్, ఇక్కడ చూడండి. సో నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, సో స్కాటరింగ్ యాంగిల్తో రిలేషన్షిప్ ఈ ఫార్మేషన్ k/z²/sin⁴ θ/2. ఓకేనా, టీటా అంటే ఏంటి, స్కాటరింగ్ యాంగిల్. ఓకే, జెడ్ అంటే ఏంటి, అటామిక్ నంబర్. ఓకేనా, అర్థమైందా. అటామిక్ ఏ ఆటం తీసుకుంటే అది, హైడ్రోజన్ తీసుకుంటే 1 తీసుకోండి, హీలియం తీసుకుంటే జెడ్ అనేది 2 అవుతుంది కదా. హైడ్రోజన్ హీలియం అయితే మీకు అయితే తెలిసిన విషయమే, ఇది పెద్ద విషయం కాదు కదా. రైట్. సో కొంచెం ఆ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, 1 in 8,000 ఆల్ఫా పార్టికల్ డీవియేట్ మోర్ దాన్ 90 degrees. చూసిరా, 8,000 ఆల్ఫా పార్టికల్ పంపిస్తే అందులో నుంచి వెళ్ళి ఒకే ఒక పార్టికల్, అమ్మ చూసిరా, 8,000 పంపిస్తే కనుక దాంట్లో నుంచి వెళ్ళి ఒకే ఒక ఆల్ఫా పార్టికల్ అనేది గ్రేటర్ దాన్ 90 degrees పోతుంది అనమాట. ఓకే, అంటే ఇట్లా అన్నట్టు కదా, ఈ నుంచి వీడికి ఎంత 90 degrees అంటాం, అవునా కదా. రైట్, ఇగో ఇదేమో మన స్క్రీను, అవునా, ఈడనేమో ఫాయిల్ ఉంది, ఇట్లా పోతే 0 degrees అంటాము. ఇన్ కేస్ ఈడ వచ్చి తాకితే కనుక ఏమంటాం నాన్న మనము, ఓకే ఇది 90 degrees అంటాం కదా. అంటే పార్టికల్ వచ్చి ఇటు తాకింది, గ్రేటర్ దెన్ 90 degrees అయినా, అంటే ఇది 30 degrees అనుకో. అంటే మొత్తం ఎంత అయిపోయింది, 120 degrees అయింది. అంటే ఒక పార్టికల్ ఇటు వచ్చింది అన్నట్టు. అంటే 8,000 పార్టికల్లో మీరు పంపిస్తే అందులో నుంచి ఒకటే ఒక పార్టికల్ గ్రేటర్ దెన్ 90 degrees వచ్చి ఇట్లా తాకుతుందంట. ఓకేనా, ఇక్కడ చూసినా 1 in 10⁶ ఆల్ఫా పార్టికల్స్ డీవియేట్ అబౌట్ 180 degrees. ఓకే, రిటర్న్ బ్యాక్ అనమాట నాన్న. ఓకే, రైట్. చూసిర్రా, 10⁶ అంటే ఎంత, 1 2 3 4 5 6, ఈడ ఒకటి, అంతేనా. ఈడ వచ్చేది ఈడ, ఇది ఇంత, అంతేనా. యూనిట్ 10 100 1000 10,000 lakhs 10 lakhs, అవునా. అంటే 10 లక్షల ఆల్ఫా పార్టికల్ పంపిస్తే అందులో నుంచి ఒకటే ఒక ఆల్ఫా పార్టికల్ ఎగ్జాక్ట్లీ వెనకకు పోయింది. ఓకేనా, ఆల్ఫా పార్టికల్ ఇట్లా పోయిందా, 10 లక్షలు పంపిస్తే అన్నీ పోయినాయి ముందటనే సీదానే, కానీ అందులో నుంచి ఒకటి ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోయి వెనకకు పోయింది అన్నట్టు మళ్ళీ. ఓకే, రైట్. అవును సార్, ఆల్ఫా పార్టికల్ వెనకకు పోయిందంటే అట్లెట్లా పోతుంది సార్, అది ముందటికే పోతాయి కదా సార్. గట్లెట్లా వెనకకు పోయింది చెప్తా.
వెనకకు పోయిందంటే కారణం ఏంది చూపిస్తున్నాను చూడండి. సో వెనకకు పోయిందంటే కారణం ఏంటంటే సంథింగ్ ఈజ్ ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్ విచ్ ఈజ్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్. అర్థమైందా నాన్న? సెంటర్లో ఏమున్నది? న్యూక్లియస్ ఉన్నది. ఆల్ఫా పార్టికల్ ఇట్లా పోయేటప్పుడు ఓకే దీనికి ఏమైంది? దీనికి తాకింది. దీనికి తాకిన తర్వాత ఏమైంది? ఫాట్ అని చెప్పేసి వెనక్కి పోయింది. అవునా కదా? రైట్. సో అంటే వెనక్కి ఆల్ఫా పార్టికలే వెనక్కి పోయిందంటే ఈ న్యూక్లియస్ ఎంత పెద్దగా ఉండాలి? అర్థమైందా నాన్న? ఈ న్యూక్లియస్ అనేది ఎంత పెద్దగా ఉంటే కనుక ఆల్ఫా పార్టికల్నే వెనక పంపించేసింది. ఓకే అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చిరా. ఇదేమో ట్రక్కు, ఇదేమో చిన్న సైకిల్. ఓకేనా? రైట్. సో ఇది సైకిల్ తీసుకొని పోయి ట్రక్ను గుద్దుతే ఏమవుతుంది? సైకిల్ రివర్స్లో వెళ్ళిపోతుంది. అవునా? అంటే ఈ సైకిల్ ఏంటి? మన ఆల్ఫా పార్టికల్. ట్రక్ ఏంటి? న్యూక్లియస్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? రైట్. సో అందుకోసం గుద్ది వెనకకు పోయింది అన్నట్టు. అంటే ట్రక్ అనేది న్యూక్లియస్ అంత పెద్దగా ఉన్నది అన్నట్టు. సో ఫైనల్లీ ఇతను ఎట్లా అనుకుంటున్నాడంటే సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈక్వల్ టు 10⁻−15 అని చెప్పేసి అని అన్నాడు. సైజ్ ఆఫ్ ఆటమ్ వచ్చేసి 10⁻−10 అన్నాడు అనమాట. ఓకేనా? అర్థమైపోయిందా ఇదైతే? ఓకే రైట్ నాన్న. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఈ ఫార్ములా పైన. ఏ ఫార్ములా? ఈ ఫార్ములా పైన. ఓకేనా? పెద్ద కష్టం ఏం లేదు, చూడండి. సో ఇఫ్ 1000 ఆల్ఫా పార్టికల్స్ ఆర్ స్కాటర్డ్ ఎట్ యాంగిల్ 60 degrees, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ ఎట్ 90 degrees. అంటే చూడగానే తెలిసిపోతున్నది ఏమి ఇచ్చిండు. సో N1 వాల్యూ 1000 అంటున్నాడు కదా. 1000 ఆల్ఫా పార్టికల్లో ఆ స్కాటర్డ్ ఎట్ 60 degrees అంటున్నాడు. అంటే θ వాల్యూ 60 degrees ఇచ్చిండు. అవునా? రైట్. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ స్కాటర్డ్ ఎట్ 90 degrees. అంటే θ2 వాల్యూ ఇచ్చిండు 90 degrees. అవునా? అంటే N2 వాల్యూ అనుకోవాలి. అవునా కదా ఇచ్చిన డేటాలో? రైట్. సో ఫార్ములా అయితే ఇది తెలుసు. సో దీనికి సంబంధం ఏమున్నది? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంది నాన్న. అవునా? రైట్. సో అందరికి తెలిసిన విషయమే. N1/N2 ఏమవుతుంది నాన్న కదా? ఈ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి గిడ 1 ఉంటే గిడ 1 రాయాలి. అంతేనా? ఓకే. గిడ θ1 కదా. ఈడ 1 ఉంటే ఈడ 1 రాయాలి. ఈడ 2 ఉంటే ఈడ 2 రాయాలి కదా. సో ఇదైతే తెలిసిందే కదా. సో θ వాల్యూ 90 degrees, θ2 ఏంటి 90, ఇక θ1 వాల్యూ ఏంటి 60 కదా. ఇది చేసుకోవచ్చు కదా మీరు. ఇక సింప్లిఫై చేసుకోవచ్చా? ఇక పవర్ ఉన్నది. ఓకే ఇది 2, ఇది 45, ఇది 30 అంతేనా? అవునా కదా? రైట్. సో ఇది 1000/N2 అట్లా రాసుకున్నా. ఓకే sin 45 ఎంత? 1/2. సో sin 30 1/2 అంతేనా? చలో హోల్ పవర్ 4. సో చేస్తే అవునా? సో దీన్ని స్కేల్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. సో ఫైనల్లీ సాల్వ్ చేసుకోండి 250 వస్తుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, రూథర్ఫోర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ అంటే ఇతను ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం కంక్లూజన్ ఇచ్చిండో అన్న విషయం మనకు ఇక్కడ తెలిసిపోతుంది నాన్న. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ అయితే చేసిండు కదా, అసలు ఏం చెప్పాలనుకున్న విషయము ఇక్కడ చెప్పిండు అన్నమాట. ఆటమ్ ఇట్లా ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇట్లా తిరుగుతున్నాయి అన్న విషయాలు అన్నది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు రిజల్ట్ అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, ఏంటంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ బై పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్ బట్ ఎలక్ట్రాన్ డజంట్ మూవ్ టువర్డ్స్ న్యూక్లియస్. సో ఈవెన్ దో అందరికి తెలిసిన విషయం కదా చిన్నపిల్లలకు కూడా తెలుసు. సార్ ఇది న్యూక్లియస్, ఈడనేమో ఎలక్ట్రాన్ ఉంది. అవునా సార్? ఎలక్ట్రాన్ ఏమో గుండ్రంగా తిరుగుతున్నది. అవునా? ఇన్ కేస్ తిరగకుంటే నాట్ మూవింగ్ అనుకుంటే కనుక ఏమవుతుంది సార్? ఇది ప్లస్, ఇది ఎలక్ట్రాన్ ఏమో మైనస్ వచ్చి అంటుకుంటాయి సార్ కదా. ఇవి అంటుకుంటలేమంటే కారణం ఏంటి సార్? ఇదేమో గుండ్రంగా తిరుగుతున్నదని, అంతే కారణం సార్, ఇంకేం లేదు. అవునా కదా? రైట్. గుండ్రంగా కదా తిరుగుద్ది. గుండ్రంగా తిరిగేటప్పుడు ఏమవుతుంది నాన్న? ఓకే అదేమో కిందికి రాదు. ఈవెన్ మన ఎర్త్ అనేది సన్ చుట్టూరుగా తిరుగుతుందా? తిరుగుతున్నంత వరకు మనం సేఫ్గా ఉన్నాం నాన్న కదా. రైట్. సో సన్ అయితే లాగుతుందా? సార్ సన్ అయితే లాగుతున్నది, కానీ మనము తిరుగుతున్నాం కాబట్టి మనం సేఫ్ ఉన్నాం సార్, అంతే కదా. ఇన్ కేస్ మన ఎర్త్ అనేది స్టాప్ అయింది అనుకోండి, ఏమవుతుంది నాన్న? ఫట్ అని చెప్పేసి ఇంకో తెల్లారి కాదు, ఇక ఇంకో 10 నిమిషాలు ఏడుంటాము? డైరెక్ట్ ఈడ ఉంటాము, సన్ పైననే ఉంటాము. ఇక మనం ఈడ సన్ పైన నిలబడాలి ఇక. ఓకే అర్థమైందా? ఇన్ కేస్ ఆగిపోతే కనుక మన ఎర్త్ అనేది, మన ఈ ఎర్త్ తిరుగుతున్నంత వరకు మనం సేఫే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఈడ కూడా ఎలక్ట్రాన్ కూడా అంతేనా? ఎలక్ట్రాన్ తిరుగుతున్నంత వరకు సేఫే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
ఓకేనా. సరే మరి తిరుగుతున్నది కదా, మరి న్యూక్లియస్ మరి ఎలక్ట్రాన్ లాగుతున్నదా అంటే అవును లాగుతున్నది, లాగుతలేదని చెప్పేసి అన్నది, లాగుతున్నదే అనాలి. ఓకేనా. ఇది లాగుతున్నది అని అంటే ఫోర్స్ ఏ సార్, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం సార్. అవునా, అవునా కదా. రైట్. సో ఇదేం లేదు, ఈ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ రాసిన వి అంటే, సరేనా. రైట్. సో అయితే ఇక్కడ చూడండి అన్న, ఈ పాయింట్ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఫిజిక్స్లో. ఓకే, మీరు ముసలోళ్ళు 99 ఇయర్స్ అయ్యే వరకు గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, ఏదన్నా ఒక వస్తువు గుండ్రంగా తిరుగుతున్నది అనుకోండి. ఓకే, ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్ దెన్ 100% సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫికల్ ఫోర్స్ నాన్న. ఓకే, ఈ ప్రపంచంలో మీరు 99 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మీ మన్మడు వచ్చి గుండ్రంగా తిరుగుతున్నది, ఏ ఫోర్స్ ఉన్నది మన్మరాలో గుండ్రంగా తిరిగేటప్పుడు ఏ ఫోర్స్ ఉంటుంది అని అంటే ఏమనాలి, డైరెక్ట్గా సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది, సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి మీరు అనాలి. సెంట్రిఫికల్ అంటే ఏంటి, మూవ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓకేనా. సెంట్రిపిటల్ అంటే ఏంటి, మూవ్ టువర్డ్ ద సెంటర్. ఓకే, సో ఇటొక ఫోర్సు ఇటొక ఫోర్సు, ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఫోర్సులో, ఓకే ఈ రెండు ఫోర్సెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేఫ్ ఉన్నది అనమాట. ఓకేనా. ఇది ఎటు పడదు అన్నట్టు, ఈడ ఉన్నా కానీ ఇట్లా అవుతుంది, ఇదేమో ఇటు. ఓకే, ఎలక్ట్రాన్ ఇటుకి రాగానే ఇటు ఏమవుతుంది, ఒకటి ఫోర్స్ ఇటు అవుతుంది, ఎలక్ట్రాన్ ఇటుకి రాగానే ఇది ఇటు ఇది ఇటు, అంటే మొత్తానికి అయితే సేఫే ఇక మొత్తం ఎంత తిరుగుతున్నంత వరకు. అవునా. రైట్. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సార్ లోపలకు లాగేది సెంట్రిపిటలా, అవును. అయితే సార్ ఇక్కడ సెంట్రిపిటల్ అని రాసిండ్రు, ఇక్కడ స్టాటిక్ అనుకుంటా ఏమో రాసింది సార్. అది ఏం రాసిందనంటే ఎలక్ట్రోస్టాటిక్ నానా. ఓకే, ఈడ రాయి ఉన్నది ఇటు లాగుతున్నది అంటే సెంట్రిపిటల్ అని చెప్పి పెద్దగా చెప్పుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈడేమో ఎలక్ట్రాన్ ఉన్నది, ఈడేమో పాజిటివ్ ఛార్జ్ ఉన్నది సార్. అంటే ఛార్జ్ మధ్యలో ఏముంటుంది నాన్న మరి, ఫోర్స్లో స్టాటిక్ ఫోర్స్లో. అర్థమైందా. అంటే సార్ జనరల్గా మనం లోపల దాన్ని సెంట్రిపిటల్ అంటాము, అంటే ఇక్కడ రెండింటి మధ్యలో ఫోర్స్ ఉన్నదాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అనాలా మరి. అవును, ఏదైతే సెంట్రిపిటల్ ఫోర్స్ ఏదైతే అంటున్నామో అదే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. ఓకేనా, అర్థమైందా. పెద్ద కష్టమైన పాయింట్ అయితే కాదు నాకు తెలిసి కదా, సింపుల్గానే ఉంది కదా. రైట్. ఈడ అనుకోండి సెంట్రిపిటల్ అని. ఓకేనా. రైట్. రైట్. సో మొత్తానికి అయితే క్లియర్ అయిపోయింది కదా, పెద్ద ప్రాబ్లం ఏం లేదా. అంటే ఏం లేదో ఇగో ఎఫ్ ఏది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సెంట్రిఫ్యూగల్ అని రాసుకోవచ్చా, పక్కా రాసుకోవచ్చు. అవునా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. అవునా. అయితే బ్యాలెన్స్ అయితేనే కదా ఈ ఎలక్ట్రాన్ దీని లోపల పడకుండా ఉండేది. అవునా. రైట్. సో ఇంకో టాపిక్ నాన్న ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ నాన్న, ఈ R0. ఈ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే సింపుల్ నాన్న, ఏం టెన్షన్ ఏం పడేది ఏం లేదు. సో ఎస్టిమేషన్, దీని ద్వారా మనము సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది కనుక్కోవచ్చు. ఎస్టిమేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్ నాన్న. ఓకేనా, ఏం లేదు. సో ఇక్కడ ఒక డబ్బా తీసుకోండి, ఆ డబ్బాలో ఆల్ఫా పార్టికల్ను నింపేసేయండి. ఓకేనా, అంటే సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అయినా. అవును సార్. ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ ఒక ఆటం తీసుకుంటున్నాను నాన్న. ఓకేనా, ఇది ఒక ఆటము, సెంటర్లో న్యూక్లియస్ ఉన్నది. సరేనా. రైట్. ఈ ఆల్ఫా పార్టికల్ని పంపించిన పోతున్నాయి. ఓకే, పోతున్నాయి. సార్ ఆల్ఫా అనేది పాజిటివ్ కదా, అవును పాజిటివే. సార్ ఇది కూడా పాజిటివేనా, అవును. సార్ పాజిటివ్ రిపల్ అవుతుంది కదా, అవును అవుతుంది. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎనర్జీ అనేది దీనికి ఇచ్చినాం ముందట పోవడానికి, పోతుంది. దీని దెబ్బ అయితే ఎదుర్కొంటున్నారు. అవునా, ఎందుకంటే పాజిటివ్ రిపల్షన్ కదా. అవునా కదా. రైట్. రిపల్ అయితేనే ఉంది, ఇగో పోతుంది. ఫైనల్ ఏమవుతున్నది, వీడికి రాగానే ఆగిపోతున్నది. అవునా, అంటే పోయింది, దాని కెపాసిటీ ఉన్నంత వరకు, ఎనర్జీ ఉన్నంత వరకు పోయి ఏమైంది, ఇలా ఆగిపోయింది. అంటే దీన్ని ఏమంటున్నాము, ఫైనల్ పాయింట్ అంటున్నాము. ఓకే, ఆగిపోయిందా. రైట్. అంటే ఇప్పుడు ఎంత దూరంలో ఆగిపోయింది అని అంటే R0 అనే దూరంలో ఆగిపోయింది న్యూక్లియస్ నుంచి వెళ్ళి. ఓకేనా, ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది అందరూ తెలిసిన విషయమే, ప్లస్ కాబట్టి ఫట్ అన్ను చల్ వెళ్ళిపోయిన చెల్లి అని చెప్పేసి, అంతేనా. అవునా కదా. రైట్. ఈ విషయం అయితే తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. అవునా. రైట్. అంటే ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, R0 వాల్యూ నానా. ఓకేనా.
రైట్. సో అప్లయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, అవునా? ఈ ఫార్మ్ అయితే తెలుసు, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ నాన్న. ఓకేనా? సో ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? జీరో. సార్ అట్లెట్లా జీరో అంటారు సార్? ఇనిషియల్లీ ఇక్కడ ఈడైతే ఆల్ఫా పార్టికల్ ఉన్నది కదా, న్యూక్లియస్ నుంచి దూరంలో ఉన్నది కదా. అవును, దూరం అంటే ఇన్ఫైనైట్ అని ఎట్లా తీసుకుంటారు సార్ అని అంటే ఏం లేదన్నా. సో ఇది సార్, ఇది అయితే భూమి పైన చేస్తాము, మన కంటి ముందడు కూడా కనిపిస్తుంది, దాన్ని అట్లా ఎట్లా ఇన్ఫైనైట్ అంటారు సార్? ఏం లేదు, ఇది గోడ. ఓకే, గోడ పైన ఒక చిన్న చీమ ఉన్నది. ఓకే, ఇది కారు కాదు కానీ చీమ. ఈ చీమ ఈ గోడను చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా ఇంత పెద్ద గోడనా, ఇన్ఫైనైట్ అనుకుంటుంది. అర్థమైందా? కంపారిజన్లో చూస్తే, కంపారిజన్ చేస్తున్నా. ఓకేనా? రైట్. సో అందుకోసం ఇది ఇన్ఫైనైట్ లాగా కన్సిడర్ చేస్తున్నా. ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఆల్ఫా పార్టికల్ అనేది వచ్చింది. ఓకే, అర్థమైందా? రైట్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఇదైతే ఇనిషియల్ ఏంటి, ఇన్ఫైనైట్లో ఉన్నది కాబట్టి జీరో. ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఏంది? సార్ ½m², అవునా? రైట్. సో ఎనర్జీ తోటి పోతున్నది, ½m² అని రాసిన. ఓకే, మళ్ళీ తర్వాత చేంజ్ చేస్తా చూడండి. ఫైనల్ పొటెన్షియల్ ఏం చేసి సార్ గిడైతే ఆగిపోయింది కదా. రైట్. సో అందరికీ తెలిసిన ఫార్ములా తెలుసా? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి నాన్న? K(Q1Q2/R) నాన్న. ఓకే, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, గుర్తు లేకుంటే కనుక. ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్ చూడండి మీరు. ఓకేనా? అక్కడ ప్రూవ్ చేసి చూపెట్టిన. అంటే 2 ఛార్జ్లు ఉండాలి ఇక్కడ. ఉన్నాయా? ఒకటేమో ఆల్ఫా పార్టికల్ ఉంది, ఒకటేమో న్యూక్లియస్ లోపల ఛార్జ్ ఉన్నది కదా. ఈ ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ ఏంటి? +2e కదా. +2 అంటే సార్ ఎలక్ట్రాన్ కాదు, ఇవి ప్రోటాన్లు. ప్లస్ అని రాసిన విషయంరా, మైనస్ అని రాస్తే కనుక అది ఎలక్ట్రాన్లు అవుతుండే. ఓకే, రైట్. సో దీనిలో ఉన్నది స్టార్టింగ్లో చెప్పిన Ze అని రాస్తాం కదా, న్యూక్లియస్ ఇది కదా. అర్థమవుతుందా? అది ఏ న్యూక్లియసో ఏ ఆటం సంబంధించిందో మనకు తెలియదు కాబట్టి Ze అని రాసిన. ఓకేనా? రైట్. సో ఒకటేమో 2e, ఇంకోటేమో Ze. ఓకే, రైట్. సో ఇక్కడ K అంటే తెలుసు కదా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. K అంటే ఏంటో సార్? K అంటే 1/4πε0, గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్. సో ఇక్కడ ఉన్న ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇగో K(Q1Q2/R0). ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ ఏంటన్నా? ఆగిపోయింది, ఇక్కడ రెస్ట్లోకి వచ్చిందా? రైట్. సో ఫైనల్ మిగిలింది ఏంది? ఇది ఉంది చూసిందా, దీన్నే నేను E అని రాస్తాను. ఓకేనా? మళ్ళీ ఎనర్జీ లాగా మార్చుకున్నా, అట్లా అని రాద్దాం. ఓకే, రైట్. సో కేనే రాసిన. Q1 వాల్యూ ఏంటి? 2e. Q2 వాల్యూ ఏంటి? Ze. ఓకే, 2e రాసిన, Ze రాసిన, ఈ R0ని అట్లా రాసిన. ఓకే, సో ఈ R0 ఇటు పంపించిన, ఈని కింద పంపించిన. ఓకే, మిగిలినది గిదే కదా వచ్చింది, అవునా కదా? రైట్. సో K వాల్యూ అయితే తెలుసు కదా, కావాలంటే రాసుకోండి, దాని వాల్యూ కూడా తెలుసు మీకు, 9 × 10⁻⁹ కదా. రైట్. ఇదేంది? ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ సోర్స్, అవునా? అంటే మొత్తానికి అయితే ఎనర్జీ ఆఫ్ ద సోర్స్ అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీని యొక్క మన R0 వాల్యూ అయితే కనుక్కున్నారు, ఈ R0 వాల్యూ. ఓకే, రైట్. సో న్యాచురల్లీ మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్కి ఎంత ఇవ్వచ్చు అంటే మనం ఇంత అయితే ఇవ్వచ్చు ఇప్పటివరకు అయితే. ఓకే, అది కూడా Z, ఏది? గోల్డ్ పైన చేసినాం ఎక్స్పెరిమెంట్. గోల్డ్ది Z ఏంటి? Z వాల్యూ ఎంత? 79. ఓకే, అన్ని సబ్స్టిట్యూట్ వాల్యూ చేస్తే మనకి ఎంత వచ్చింది? 30 పికోమీటర్ వచ్చింది. సారీ, ఫర్మి. ఓకేనా? ఫర్మి అంటే ఎంత? 10⁻⁻15. ఓకేనా? అర్థమైందా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. ఓకే, రైట్. సో ఈ R0 వాల్యూ కొంచెం గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకే, రైట్. సో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉన్నది. ఒక ఆల్ఫా పార్టికల్ ఆఫ్ కెనెటిక్ ఎనర్జీ 5 MeV ప్రొజెక్టెడ్ టువర్డ్స్ యురేనియం న్యూక్లియస్, Z కూడా ఇచ్చేసిండు, అవునా కదా. రైట్. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఆర్డర్ కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్. ఎనర్జీ అయితే ఇచ్చేసిండు కదా, ఫార్ములా అయితే ఇదే, ఎట్లనే తెలుసు కదా. ఎనర్జీ ప్లేస్లో ఇది రాసేస్తారు. మెగా అంటే తెలుసు కదా, చెప్పిన ఇంతకుముందే. ఓకే, రైట్. Z వాల్యూ కూడా ఇచ్చేసిండు, 92. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు, ఇది 1/4πε0 వాల్యూ కూడా తెలుసు, 9 × 10⁻⁹ కదా. చలో, సో అన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇది చేయండి సాల్వ్. ఓకే, ఈడైతే ఉన్నది మొత్తం రాకుంటే కనుక చూసుకోండి. ఇగో ఈడ వరకు చేసిన తర్వాత కావాలంటే క్యాలిక్యులేటర్లో చూసుకోండి. సో ఇది వస్తుంది. ఓకేనా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. ఈ చిన్న చిన్న మ్యాథమెటికల్ పార్ట్స్ పెద్ద అంత హెవీ ఏం లేదు. ఓకే, అర్థమైపోయిందా? వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇంపాక్ట్ పారామీటర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి. ఓకేనా? ఇంపాక్ట్ పారామీటర్ అనేది మనము ఫెర్మిలో క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న. ఓకేనా? సో ఇదేంటంటే నాన్న, ఇట్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ విత్ సెంటర్ ఆఫ్
న్యూక్లియస్ నానా, ఏం లేదు. సో న్యూక్లియస్ అనేది ఇక్కడ తీసుకున్నా, కనిపిస్తుంది కదా, రైట్. సో ఈ ఆల్ఫా పార్టికల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నా, ఓకేనా. ఆల్ఫా పార్టికల్ ఎటు మూవ్ అవుతున్నా అంటే ఇటు సైడ్ మూవ్ అవుతున్నది, ఓకేనా. అందుకని దాని యొక్క వెలాసిటీ ఎంత, v అని రాస్తున్నా, ఓకేనా. దీని యొక్క సెంటర్ ఏడున్నది, ఉన్నది, ఓకే. అంటే b అనేది ఈడ ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నదంటే న్యూక్లియస్ నుంచి వెళ్ళి మన ఆల్ఫా పార్టికల్కి పర్పెండిక్యులర్గా ఉందా, 90 degrees కనిపిస్తుందా, ఈ 90 degrees పార్టే. అంటే వెలాసిటీకి న్యూక్లియస్కి 90 degrees ఏముందా, మంచి చూసుకోండి, ఓకే, రైట్. సో దీన్నే మనము ఇంపాక్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటాం నాన్న, ఓకేనా. రైట్ సార్, అదేంటి సార్ కొంత గ్యాప్ ఇచ్చి వదులుతున్నారు, మంచిగా ఆల్ఫా పార్టికల్ని గిట్ల పెట్టేసి గిట్లా పోతే పంపిస్తే అయిపోతుంది కదా. రైట్, చెప్తా, అన్ని కేసే చెప్తానన్నా, టెన్షన్ ఏం పడకండి, ఓకే. రైట్. సో ఎప్పుడైతే మనం ఇట్లా దూరం నుంచి కొంచెం దూరం నుంచి పంపించినామో ఏమవుతుంది, పోతుంది 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 పోతుంది. ఇది ఆల్ఫా పార్టికల్ అనేది పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్, కాబట్టి కొంచెం రిపల్ అయిపోతా పోతుంది నాన్న, ఇట్లా వెళ్ళిపోతుంది, అంతేనా, అవునా కదా. రిపల్ అయితే అవుతుంది కదా, ఈడ ప్లస్ ఉన్నది ఈడ ప్లస్, ఎట్లా నూకేస్తే పడుస్తూ ఉంటుంది ఒక్కొక్కే, అవునా. అంటే మొత్తానికి అయితే ఇట్లా పోయింది. గిదేంది మన క్లోజెస్ట్ అప్రోచ్ నాన్న, అవునా. ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినాం r0 వాల్యూ, ఇట్లా పోతున్నది అన్నట్టు. ఇక అర్థమైపోయిందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఏం లేవు కదా, ఉంటే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి నాన్న, సరేనా. రైట్, చలో ఇక్కడ వేసిన చూసిరా డయాగ్రామ్, ఇగో న్యూక్లియస్ ఇక్కడ వేసిన, ఓకే, రైట్. సో ఇదేంది వెలాసిటీ, ఇక ఆల్ఫా పార్టికల్ ఈ నుంచి వెళ్ళిపోతున్నది, ఓకే. మొత్తానికి అయితే 90 degrees కనిపిస్తుంది కదా, ఓకే, రైట్. సో ఇదే ఇక మనకు ఇన్ కేస్ ఈ బి అనేది ఇక్కడ చూడండి, ఇఫ్ బి టెన్స్ టు జీరో అంటే ఏంటి, అట బి లేదన్నట్టు, ఓకే. ఇప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్ ఏడున్నది, గీడున్నది అన్నట్టు ఇప్పుడు, ఓకే. కొంచెం పైకి జరిపిన, ఇంకా కొంచెం పైకి జరిపిన, ఇంకా కొంచెం పైకి జరిపిన, అప్పుడు వచ్చింది బి అన్నట్టు, అర్థమైందా. బి ఎప్పుడు వచ్చింది, ఆల్ఫా పార్టికల్ ఈడున్న ఆల్ఫా పార్టికల్ మెల్లమెల్ల పైకి లేపిన, ఓకే. ఈడున్న ఆల్ఫా పార్టికల్ని మెల్లమెల్ల పైకి, ఓకే. ఎంత, ఈ నుంచి 2 cm అనుకుందాం, ఓకే. ఎంతో కొంత ఇక, ఓకే, 2 cm పైకి లేపినాం అన్నట్టు, అర్థమైందా. అప్పుడు బి అనేది వచ్చింది, అర్థమైందా, రైట్. సో ఈ ఆల్ఫా పార్టికల్ అనేది ఇక్కడ ఉంటే కనుక అంటే బి అనేది అంటే బి ఈక్వల్ టు 0 అంటే ఇదే కదా స్టార్టింగ్ అనేది, స్టార్టింగ్ బి అనేది 0 అయితే టీటా వాల్యూ ఏమవుతుంది, 180 degrees అనా, అబ్బా సార్ కరెక్టే సార్ కదా. ఇగో చూసిరా, సీదా పోయింది, మళ్ళా దీనికి ఇగో ప్లస్, ఇది ప్లస్ కాబట్టి ఫట్ అని చెప్పి తాకింది, ఏమైంది, మళ్ళా రివర్స్లో వచ్చేసింది, అంతేనా, అవునా కదా. ఇట్లా సీదా పోయింది, ఇక్కడ వచ్చి గుద్దింది, మళ్ళీ గుద్దంగానే ఏమైంది, సో ఇట్లా రివర్స్లో వెళ్ళిపోయింది, అంతేనా. ఇవి ఇక్కడ రాసిన విషయం, ఇవి ఆల్ఫా పార్టికల్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఓకే. ఇట్లా సీదా పోయింది, ఇటు తాకింది, మళ్ళీ తాకి రివర్స్లో వచ్చిపోయింది, అవునా, రైట్. సో ఈ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0, r0, ఏం లేదు, ఇది ఏంటంటే ఈ బి అనేది r0 కంటే పెద్ద అయి ఉండాలి, ఏం లేదు, గీడు ఉంది కదా, ఏం లేదు, దీని పైకి లేపినా, ఓకే. చలో ఇంకా ఈడ తీసుకోపోయినా ఇక ఆర్, ఓకే. ఈ నుంచి ఇట్లా తీసుకోపోయినా ఆల్ఫాని ఈడ పెట్టినా ఇక, ఓకే. ఈ నుంచి ఇట్లా పంపిస్తున్నాయి ఇక, పోతుంది, అంతేనా. అబ్బా సార్ గిడ ఏమున్నదని సార్, సీదా వెళ్ళిపోయింది కదా సార్, న్యూక్లియస్ ఏమో గిడ కింద ఉన్నది, అవునా, సీదా వెళ్ళిపోయిందా లేదా, అప్పుడు టీటా వాల్యూ ఏంది అన్నట్టు 0 degrees అంటామా, ఇంకేమంటాం ఇక 0 degrees కదా అనేది, రైట్. సో ఇక టీటా టెన్స్ 0 అనమాట, ఓకే. ఇక్కడ రాసిరా ఇక ఆల్ఫా పార్టికల్ కింద నుంచి పైకి తీసుకోపోయినా, ఓకే, సీదా వెళ్ళిపోయింది వి అనే వెలాసిటీతో, న్యూక్లియస్ ఏమో గీడు ఉన్నది, అవునా, దీని మధ్య నుంచి కూడా పోలే కదా. సో ఇక్కడ ఇంపాక్ట్ పారామీటర్ బి వాల్యూ ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఉన్నది చూసినరా, దాని వాల్యూ ఏంటంటే ఇది నాన్న, ఓకేనా. సో ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఫెర్మి అంటే తెలుసు కదా, 10⁻⁻15 meters నాన్న, ఓకే. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకే. సో కే వాల్యూ కాన్స్టెంట్ 1.77 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. సో కెనెటిక్ ఎనర్జీ ఏంటి, ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇన్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్, ఓకే. అర్థమవుతుందా, ఈ కెనెటిక్ ఎనర్జీ ఉంది చూసిందా, అది మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లో తీసుకోవాలి, కాన్స్టెంట్ అనేది ఇది కూడా మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లో తీసుకోవాలి, ఓకే. అర్థమైందా. చలో మిగతా వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆన్సర్ వస్తుంది, దానిపైన సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి, ఓకేనా. అర్థమైందా, పక్కా అర్థమైందా అందరికీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాన్న, ఓకే. రైట్, అయితే డ్రాబ్యాక్స్ ఆఫ్ రుదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ నాన్న, ఓకే. అయితే ఈ డ్రాబ్యాక్స్ ఏంటో అన్న విషయం నేను మీకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను అన్న, ఖతర్నాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. డ్రాబ్యాక్ ఎక్కడ తప్పు చేసిండో, ఆయన ఆలోచనలు తప్పు ఎక్కడ ఉన్నాయి, నేను కూడా ఫ్యాన్ ఎందుకైనా అన్న విషయము మీకే తెలిసిపోతుంది, ఓకేనా.
అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. సో ఎవరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అప్పటికన్నా చదువుకుంటూ ఉంటాను బేట. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఉంటాను మరి.